హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి ఉదయాన్నే చక్కగా సూప్ చూపిస్తున్నాను అనుకుంటున్నారండి. వీటిల్ని మనమే స్వయంగా తయారు చేసుకోవడం అండి. అది కూడా టమాటాలతోటి పియర్ సోప్ తోటి మనం ఈ సోప్ తయారు చేసుకోవచ్చండి. ఒక పియర్ సోప్ అయితే మనకి 3 టమాటాలు ఉపయోగిస్తే 5 సబ్బులు అవుతాయండి. ఎంత చక్కగా వస్తాయో ఈ సోప్స్. మనం ఈ టమాటాలని పేస్ట్లా తయారు చేసి అలాగే పియర్ సోప్ని ముక్కలుగా కట్ చేసి వాటి సోప్ని కరిగించి మనం తయారు చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. పియర్ సోప్ ఉంటుంది కదండి, దాన్ని చక్కగా ముక్కలుగా చేసేసుకోవాలండి. తర్వాత మనం టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్లా చేసుకోవాలి. దాన్ని వడకట్టి వచ్చిన నీటిని పియర్ సోప్ని మనం కరిగించి దాంట్లోకి చేర్చుకుంటే మనకి చక్కటి టమాటా సోపులు రెడీ అయిపోతాయండి. ఈ సోపులు చూడండి ఎంత బాగా వచ్చినాయో మీరే చూడండి. మనం టమాటాలతో చేసుకుంటే టమాటా సోప్ రెడీ అవుతుంది. అలాగే వేపాకులు తెచ్చి వేపరసంతో చేస్తే నీమ్ సోపులు ఉంటాయి కదండి, ఆ విధంగా రెడీ అవుతాయి. వేపాకు తెప్పించుదాం అంటే కుదరలేదని చెప్పి నేను ఈ టమాటా సోప్ చేశానండి. మనం ఈ విధంగా తయారు చేసుకోవడం ఎంత ఈజీయోనండి. ఒక పియర్ సోప్ తెచ్చుకొని 3 టమాటాలు ఉంటే మనకి చక్కగా ఒక 5 సోపులు రెడీ అయిపోతాయి. ఇవి మనకి ఒక నెలంతా వచ్చేస్తాయండి. ఈ ఐడియా ఎంత బాగుందో కదండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. టమాటాలని మనం చక్కగా పండుగా ఉన్న టమాటాలు చూసి కొంచెం పెద్ద సైజుగా ఉన్నవి తీసుకుంటే మనకి సోప్స్ ఎక్కువ అవుతాయండి. ఇదిగోండి ఈ విధంగా నేను 3 టమాటాలని ముక్కలుగా కట్ చేసి అలాగే పియర్ సోప్ని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆ సబ్బు కూడా కట్ చేస్తుంటే ఎంత స్మూత్గా తెగిపోయిందానండి. అలాగా రెడీ పెట్టుకున్న వాటిని మనం పొయ్యి మీద ఇత్తడి గిన్నె పెట్టి అందులో నీరు పోసి పైన ఒక స్టీల్ గిన్నె పెట్టాలండి. ఆ వేడికి మనకి పియర్ సోప్ మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మనం ఇత్తడి గిన్నె పెట్టి ఇత్తడి గిన్నెలో వాటర్ పోసి ఆ ఇత్తడి గిన్నెలోకి సరిపడా గిన్నె పెట్టుకుని చెప్పాను కదండి, టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి జ్యూస్ తయారు చేసి ఆ జ్యూస్ని ఇదిగో ఇలాగా పియర్ సోపు మిశ్రమంలో మనం కలుపుకోవాలి. అలా కొద్దిగా సేపు కరగనిచ్చి మనం చిన్న చిన్న బౌల్స్లో వేసుకుని చల్లారి పెట్టుకోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 గంట 2 గంటలు ఉంచుకుంటే మనకి సోపులు తయారైపోతాయండి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని చూడండి. ఏ విధంగా మనం చిన్న చిన్న గిన్నెలు కానీ చిన్న చిన్న కప్పులు కానీ ఉంటే వాటిలో పోసుకుంటే మనకి చక్కటి సబ్బులు. ఒక్క పియర్ సోప్ వాడానండి, దానికి చూడండి ఎంత లిక్విడ్ వచ్చిందో. టమాటాని మనం రసంలా తీసుకుంటాం కదండి, అప్పుడు పిప్పు వచ్చేస్తుంది కదా, పిప్పు మటుకు వేయకూడదు. ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఒక్క సబ్బుతోటి మనకి నెలంతా ఉపయోగపడే సబ్బులు మనకి వచ్చేస్తాయండి. చూడండి ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని మనం చిన్న చిన్న కప్పుల్లో వేసుకుని చల్లారి పెట్టేసుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎంతో చక్కటి సోపులు రెడీ అయిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా తయారైన సిరప్ని ఇలా బౌల్స్లో వేసుకుని ఆ బౌల్స్లో వేసే ముందు మనం కొద్దిగా కొబ్బరి నూనె ఆ గిన్నెలో అప్లై చేస్తే మనకి సోపు తయారయ్యాక వెంటనే సోప్ మనకి బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా 4 కప్పుల్లో వేసాక ఇంకొద్దిగా ఉందని చెప్పి
వేరే కప్పులో కూడా వేసి ఒక 5 సబ్బులు రెడీ అయిపోయినాయండి. కలరు చూడడానికి రెడ్గా ఎంత బాగున్నాయో. టమాటా సూప్ అంటే భలే ఉందనిపించింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఈ విధంగా చెప్పాను కదండి. తయారైన మిశ్రమాన్ని మనం బౌల్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కటి సూపులు తయారైపోతాయండి. మనం ఇలాగా కప్పుల్లో పోసాక ఆ మిశ్రమాన్ని పైన తెట్టులా కడుతుంది. ఆ తెట్టు తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సోప్స్ ఎంతో అందమైన సోప్స్ మనకి రెడీ అయిపోతాయి. ఈ రెడీ అయిన సోపులు మనం చక్కగా ఇలా రుద్దగానే ఎంత బాగున్నాయోనండి. పైన ఇలా తెల్లగా తెట్టులా కడితే దాన్ని తీసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 గంటలు ఉంచితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనకి సూపులు రెడీ అయిపోతాయండి. ఇదిగోండి చూడండి, మొదట మనం స్టీల్ గిన్నెలో ఆయిల్ కొద్దిగా కొబ్బరి నూనె వేసాం కదండి. దానివలన ఒక్క నిమిషంలో మనకి ఇదిగోండి ఈ విధంగా సూప్ రెడీ అయ్యి మనకి చేతితో తీయగానే బయటకు వచ్చేస్తుంది. ఇలాగా ఈ విధంగా సోపులు అన్నీ తీసుకుని మనం కొంచెం దలసరిగానే వచ్చినాయండి. పెద్ద సోపులు వచ్చినాయి. 5 సోపులు వచ్చినాయి. ఒక సోపుకి 5 సోపులు తయారు చేసుకోవడం అంటే భలే అనిపించింది. ఎంత బాగున్నాయనండి ఈ సబ్బులు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే రెగ్యులర్గా చెప్పే మాటేనండి, లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. వేపాకు తెచ్చుకుని మనం వేపాకు మిక్సీ ఆడుకుని ఇప్పుడు చూపించాను కదండి పియర్ సబ్బు, అది మెల్ట్ చేసి వేపరసాన్ని వేసుకుంటే మనకి నీమ్ సోపుల్లా తయారైపోతాయండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చక్కటి సోపులు ఒక 5 సోపులు రెడీ అయిపోయినాయి. ఒక్క సబ్బుకి 5 సబ్బులు వచ్చినాయండి. అదే కూడా నెల రోజులు మనకి సరిపోతాయి.